ప్రభునందు ప్రియమైనటువంటి కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చ్ చైర్మన్ గారైనటువంటి మా ప్రియులు మా ఫ్రెండ్ మధుసూదన్ గారికి మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ వారి అందరికి కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాస్టర్ సద్గుణరావు గారికి, రెవరెండ్ సద్గుణరావు గారికి, వరుణ్ దీప గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క సంఘము ద్వారా ప్రతి నెల 3వ ఆదివారం మిషన్ సండేగా పెట్టుకున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. దేవుడు ఎంతగానో ఈ సంఘాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ సంఘం నుంచి కూడా ఎంతమంది మిషనరీస్ వెళ్ళారనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. EU అనే మాట మీరు విని ఉంటారు. EU అంటే ఎవెంజలికల్ యూనియన్ షార్ట్ ఫామ్. ఇది ఒక మిషన్ ఆర్గనైజేషన్. మిషన్స్ అంటే దేవాలయంలో చాలా గుమ్మాలు ఉంటాయి. ఇదొక గుమ్మం ఉందండి, అదొక గుమ్మం ఉంది, అదొక గుమ్మం, చాలా గుమ్మాలు ఉంటాయి దేవాలయంలో. మిషన్స్ మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రతి గుమ్మం ద్వారా అన్యులు దేవునిలోకి రావాలి, ప్రతి గుమ్మం ద్వారా అన్యులు మారు మనసు పొంది దేవునిలోకి రావాలి. ఈ గుమ్మము EU గుమ్మం అయితే, ఈ గుమ్మము IEM గుమ్మం, ఇంకొక గుమ్మేమో EHC గుమ్మం, మెయిన్ గుమ్మం బాప్టిస్ట్ మిషన్ గుమ్మం. ఈ విధంగా దేవుడు ఈ గుమ్మాలు ఏర్పాటు చేయడంలో గొప్ప ఆంతర్యం. అంటే ఈ మిషన్స్ ద్వారా దేవుని పరిచర్య జరిగి ఎంతోమంది ప్రభు నమ్ముకొని సంఘంలోకి వచ్చి దేవదేవుని ఆరాధించాలనే ఉద్దేశంతోనే ఈ మిషన్స్ ప్రారంభించబడ్డాయి. అందులో భాగంగానే EU మినిస్ట్రీ కూడా ప్రారంభించబడింది. EU అంటే ఎవెంజలికల్ యూనియన్. లోకల్లో ఏమని పిలుస్తామంటే మేము EU అంటాము, ఎవెంజలికల్ యూనియన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. వీరికి సపోర్ట్గా గ్రాడ్యుయేట్స్ ఉంటారు. గ్రాడ్యుయేట్స్ అంటే EUలో మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని అంగీకరించి రక్షించబడి వారు EGF సభ్యులు అవుతారు. వాళ్ళు ఏమంటామంటే EGF అంటాం, ఎవెంజలికల్ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్. వాళ్ళు గ్రాడ్యుయేట్ అవ్వక్కర్లేదు, అంటే చదువు పరకంగా గ్రాడ్యుయేట్ అవ్వక్కర్లేదు, కానీ EU మినిస్ట్రీ అర్థం చేసుకొని EU మినిస్ట్రీకి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా గ్రాడ్యుయేట్స్ అని పిలుస్తాము. సో కాబట్టి EUలో స్టూడెంట్స్ ఉంటారు, బిలీవింగ్ స్టూడెంట్స్ ఉంటారు, EUలో గ్రాడ్యుయేట్స్ ఉంటారు, మరియు EUలో స్టాఫ్ ఉంటారు. స్టాఫ్ అంటే వారు చదువు ముగించుకొని వారు దేవుని నమ్ముకొని ఉద్యోగంలోకి వెళ్లకుండా దేవుని పిలుపు మేరకు ఫుల్ టైం వర్కర్స్ అంటారు వాళ్ళని. మనం ఎలాగైతే పాస్టర్స్ అంటామో చర్చిలో, మేమేమో స్టాఫ్ వర్కర్స్ అంటాం. ఆ విధంగా స్టాఫ్ వర్కర్ మన ఊర్లో ఉన్నారు, కన్నయ్య గారు ఉన్నారు స్టాఫ్ వర్కర్. ఈ విధంగా ఈ మినిస్ట్రీ 3 టైర్ మినిస్ట్రీ. అంటే స్టూడెంట్స్ ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు, మరియు స్టాఫ్ వర్కర్స్ ఉంటారు. ఈ మినిస్ట్రీ 1954లో ప్రారంభించబడింది. 1954లో అంటే 70 ఇయర్స్ అయింది. డైమండ్ జూబిలీ జరిపించుకోవాల్సిన సమయం ఇది. మాకు 70 సంవత్సరాల సేవలో దేవుడు ఎంతోమంది విద్యార్థుల్ని దేవుళ్ళు నడిపించే సంస్థ పేర్కొనబడింది. ఈ సంస్థ యొక్క యూనిక్నెస్ ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే చాలా సెపరేట్గా. అంటే ఉదాహరణకు ఈ సేవ స్టార్ట్ అవ్వడానికి దేవుడు కొంతమందిని 3 వ్యక్తుల్ని ఆయా ప్రాంతాల్లో ఎవరికి వారు తెలుసుకోకుండా వారు విద్యార్థుల మధ్య సేవ ప్రారంభిద్దామని ముందుకొచ్చారు. మద్రాస్ అనే వాళ్ళు చెన్నై మనప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఈనక్ గారు పనిచేసేవారు. CMC వెల్లూరులో జాన్ వాట్సన్ గారు పనిచేసేవారు. కోయంబత్తూర్ టెక్నికల్ కాలేజీలో జయరాజ్ గారు పనిచేసేవారు. ఝాన్సీ అనే ఒక ఊర్లో, ఝాన్సీ అనే పట్టణంలో బైబిల్ థియాలజీ టీచర్గా పనిచేశారు TN స్టర్ట్ గారు. వీరెవరికి ఎవరు తెలియదు, కానీ వీళ్ళందరికీ దేవుడికి భారం ఇచ్చాడు. విద్యార్థులు పరిచర్య ప్రారంభించాలి, విద్యార్థులు నశించిపోతున్నారు, వారి యొక్క జీవితంలో యేసు ప్రభువుని అంగీకరణ చేయాలి అనే ఉద్దేశంతోనే 1954లో ఇది ప్రారంభించబడింది. 54కు ముందే దేవుడు వారి హృదయాల్లో పెట్టిన భారం బట్టి వారందరూ కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా బక్సింగ్ గారు తెలుసు మీకు, ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన కలిశారు. కలిసి సార్ విద్యార్థుల మీద పరిచయం చేద్దాం అనుకున్నామంటే ఆయన ప్రార్థన చేశారు, ప్రారంభించమని చెప్పారు. ఇదే పరిచర్య ఈనాక్ గారు చేయాలి అనుకుంటున్నారు, అతను కలమని చెప్పారు. అంటే లింక్ ఇచ్చారు. లింక్ ఎవరికి తెలియని పరిస్థితిలో దేవుడు లింక్ కలిపి ఈ 3 కూడా కలిపి దేవుడు వాడుకొని 1954 సెప్టెంబర్ 18న UESI కాట్పాడి అనే ప్రాంతంలో, అంటే
సిఎంసి మన వెల్లూరు వెళ్తే కాట్పాడి రైల్వే స్టేషన్లో దిగుతాం మనం. ఆ కాట్పాడి అనే ప్రాంతంలో ఈ ముగ్గురు కలిసి మరి కొంతమంది వాళ్ళతో సపోర్టర్స్ కలిసి ఆ రోజు 70 years బ్యాక్ ఇట్ వాజ్ స్టార్టెడ్ బై ద గాడ్స్ గైడెన్స్. దేవుని యొక్క గైడెన్స్ లో 1954లో స్టార్ట్ అయిన ఈ యొక్క ఉద్యమం ఈ రోజు వరకు కొనసాగుతుంది. విద్యార్థి జ్వాల అంటాం. ఆ విద్యార్థి జ్వాల ఆ చెన్నైలో ఉద్భవించి మన విజయనగరం పట్టణం వరకు, గరివిడి వరకు, జిఎల్ పురం వరకు, కుమర చాలా విలేజెస్కి ఎక్కడైతే కాలేజెస్ ఉంటాయో ఆ మారుమూల ప్రాంతాలకు కూడా ఈ యొక్క కళాశాల పరిచర్య ముందుకు వెళ్ళిందని తెలియజేయని ఎంతో సంతోషిస్తున్నాను నేను. ఈ యొక్క పరిచర్య ఒక వ్యక్తిని కంప్లీట్ మ్యాన్గా చేస్తుంది. ఉదాహరణకు ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్. రేమండ్ షూట్ని బట్టి కాదండి, కంప్లీట్ మ్యాన్. ఎందుకు కంప్లీట్ మ్యాన్ అయ్యానంటే నా మనసు మార్చాడు, నా హృదయం మార్చాడు, నా జీవితాన్ని మార్చింది దేవుని వాక్యం చేత, దేవుని యొక్క సేవలో యూ ద్వారా. ఒక యూకి ఒక విద్యార్థి పరిచయం ఏంటంటే అతని యొక్క జీవితం మారుతుంది, తన తాలూకా గ్రాడ్యుయేట్గా అవుతాడు, ఫ్యామిలీ టీచింగ్ ఇస్తాం, పెద్ద అయిన తర్వాత ముసలైన తర్వాత షెపర్డ్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా ఒక చిన్న విద్యార్థితో స్టార్ట్ అవుతుంది మినిస్ట్రీ, పెద్దవారి వరకు కూడా కొనసాగుతుంది. ఇదే మినిస్ట్రీలో చాలా మంది మారుమూల పొంది పెద్ద పెద్ద సంస్థలు ప్రారంభించారు. ఉదాహరణకు డాక్టర్ శ్యామ్ కమలేషన్, మీకు తెలుసు. డాక్టర్ శ్యామ్ కమలేషన్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ చెన్నై వెటనరీ కళాశాలలో he was one of the students. ఆయన మారుమూల పొందాడు శ్యామ్ కమలేషన్. ఈ స్టార్టెడ్ ఎఫ్ఎంపిబి. ఆ ఎఫ్ఎంపి మినిస్ట్రీలో పనిచేస్తున్నారు ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ఇజ్రాయెల్ గారు. అదేవిధంగా థియోడోర్ విలియమ్స్, యూ మైట్ హ్యావ్ నోన్ హిమ్, హిస్ నేమ్ థియోడోర్ విలియమ్స్. ఆయన కూడా is one of the students on those days. He was repented, he accepted Jesus Christ as his Lord and Savior. He started organization like IEM. ఈ విధంగా చెప్పుకుపోతే ఎంతో మందిని దేవుడు చిన్న స్టూడెంట్స్గా ఉండి వాళ్ళు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేసే సంస్థగా ఈ యొక్క సంస్థ ఉంది, ఈయూ పరిచర్య. దీని కొరకు మీరు ప్రార్థించమని మనం చేస్తున్నాను. ఇది దేవుని వాక్యం లోబడి చేస్తుంది. అంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించిన మాట ఉంటుంది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. మనకు ఆ సర్వ సృష్టిలో స్టూడెంట్స్ ఒక సృష్టి, స్టూడెంట్స్ ఒక ఇంపార్టెంట్ పీపుల్. భారతదేశంలో సుమారు 5 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 50 లక్షలకు పైబడి విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ సువార్త అందించాలి. హాస్టల్లోకి వెళ్ళడానికి, కాలేజీలోకి వెళ్ళడానికి పెద్దవారుగా మాకు అవకాశం ఉండదు, పాస్టర్స్కి అవకాశం ఉండదు. కానీ తోటి విద్యార్థి వెళ్ళి ఆ విద్యార్థికి సువార్త అందిస్తారు. అంతేకాదు ఇంకో వాక్యం ఉంది బైబిల్లో, నీ బాల్యదినం అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇంగ్లీష్లో ఏముంటుందంటే రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. అంటే యూత్లో అంటే 15 సంవత్సరాల వయసులో, 16 సంవత్సరాల వయసులోనే నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ లైఫ్ అంతా కూడా దేవుళ్ళు స్థిరపడతావు. ఆ 15 సంవత్సరాల గ్రూప్, 15 నుంచి 20 సంవత్సరాల గ్రూపులో కనుక ఏజ్లో ఉన్న గ్రూప్ కనుక ప్రభుని అంగీకరిస్తే వాళ్ళ లైఫ్ అంతా కూడా ప్రభు కొరకు సాగిపోతారు. అందుకే బైబిల్ చెప్తుంది రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. సో ఫ్రెండ్స్, ఆ విధంగా స్టార్ట్ అయిన ఈ యొక్క మినిస్ట్రీ 70 సంవత్సరాలు కొనసాగింది, ఇంకా కొనసాగుతుంది. మన వరకు వస్తే జేఎన్టీయూ కళాశాల, ఎంఈజీఆర్ కళాశాల, మిమ్స్ కళాశాల, ఎంఆర్ కాలేజ్, ఎంఆర్ పీజీ కాలేజ్, ఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్, ఈ విధంగా ఈ కళాశాలన్నింటిలో కూడా మినిస్ట్రీ ప్రారంభమైంది. దీని కొరకు ప్రార్థన చేశాము. ఈ మినిస్ట్రీ ద్వారా నేను 40 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాను. నాతో పాటు మీ చైర్మన్ గారు కూడా ఈ మినిస్ట్రీ ద్వారా రక్షించబడ్డారు. ఎంతమంది ఈ మినిస్ట్రీ ద్వారా రక్షించబడ్డారు? ఈ మినిస్ట్రీ యొక్క మోటివ్ ఏంటంటే ప్రతి కాలేజీ విద్యార్థి ఒక్కసారైనా సువార్త వినాలి. ప్రతి కళాశాల విద్యార్థి 3 years కోర్స్ జాయిన్ అవుతారు డిగ్రీలో. ఆ 3 years అయ్యేలోపు యూ మస్ట్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ లిజన్ ద గాస్పల్ అనేది మా తాలూకా మోటివ్. ప్రతి కాలేజీ విద్యార్థి యేసు ప్రభుని సువార్త వినాలి. రక్షించబడ్డం దేవుని రావడం దేవుడి చిత్తం. బట్ మా పని ఏంటంటే ప్రతి విద్యార్థికి సువార్త అందించే పనిలో మేము ఉన్నామనే విషయాన్ని మీకు తెలియజేయనివ్వండి. ఈరోజు స్టూడెంట్స్ చూస్తే మనకి క్రీమ్ ఆఫ్ ద సొసైటీ, స్టూడెంట్స్ క్రీమ్ ఆఫ్ సొసైటీ. వారు చాలా విలువైన వాళ్ళు.
వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేసి మేము పనిచేస్తున్నాం. అంతేకాదు స్టూడెంట్స్ రీజనింగ్ మైండ్ ఉన్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం, వాళ్ళ రీజన్స్ ఆన్సర్ చెప్పడం ఈ మినిస్ట్రీ తాలూకా ఉద్దేశం. వారందరినీ దేవుళ్ళకి నడిపిస్తున్నాం మేము. అంతేకాదు ఈ మినిస్ట్రీకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇది ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీ. అంటే ఏ చర్చి కాదు ఇది, అన్ని చర్చి సభ్యులు ఉంటారు దీంట్లో మెంబర్స్గా. నేను ఒక చర్చి, బ్రదర్ ఒక చర్చి, ఇంకో సిస్టర్ ఒక చర్చి, ఇంకో బ్రదర్ ఒక చర్చి. ఈ విధంగా మా చర్చి బ్యాక్గ్రౌండ్ వేరు ఉన్నప్పుడు కూడా మేమందరం కలిసి దేవుల్లో సహవాసం చేస్తాం. ఇట్ ఈస్ ఇంటర్ డినామినేషనల్ ఆర్గనైజేషన్. అంతేకాదు ఫైనాన్షియల్గా ఇట్ ఈస్ ఇండిపెండెంట్. అంటే మేము ఫైనాన్షియల్గా ఫెయిత్ పాలసీ, ఎవరిని డొనేషన్స్ అడగము, డొనేషన్ తీసుకోము, దేవుని ఎదురు చూస్తాము. దేవుడు మా సభ్యులు ప్రేరేపించగా వాళ్ళు ఇస్తున్న అమౌంట్స్ తోటే మేము ముందుకు వెళ్తాం. ఇది ఫైనాన్షియల్ పాలసీ ఆఫ్ యుఎస్ఏ, ఫెయిత్ పాలసీ. దిస్ ఇస్ నాట్ ఏ చర్చ్ అని చెప్పాను. దిస్ ఇస్ నాట్ ఏ సెక్ట్. ఎక్కడ విడిపోయి వచ్చిన భాగం కాదు ఇది, అందులో నుంచి పనిచేసి విడిపోయిన భాగం కాదు. దిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. మా తాలూకు పరిచర్యలు ఎలా ఉంటాయంటే ప్రేయర్ వాక్ చేస్తాం. ప్రేయర్ వాక్ అంటే ఆ కళాశాలకు వెళ్తాము, దాని చుట్టూ మేము తిరిగి ప్రార్థన చేస్తాం. ప్రేయర్ వాక్. యెహోషువ గ్రంథం మనం ఈరోజు వాక్ వినబోతున్నాం మనం. ఆ యొక్క ప్రేయర్ వాక్, యెహోషువ ప్రేయర్ వాక్ చేశాడు. ఎరుకని పగలు కొట్టాడు, ఎరుకని పడదోసి పడింది. ఆ విధంగా ప్రేయర్ వాక్ అనేది మా మోటో. అంతేకాదు గాస్పల్ ఈవినింగ్స్ కళాశాలలో ఏర్పాటు చేస్తాం. గాస్పల్ ఈవినింగ్స్ హాస్టల్లో ఏర్పాటు చేస్తాం. ఫ్రెండ్షిప్ డే, రేపు ఆగస్ట్ 1న ఫ్రెండ్షిప్ డే ఉంటుంది. వీఆర్ ఆర్గనైజింగ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఫ్రెండ్షిప్ డే ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ ద హాస్టల్. అంతేకాదు క్యాంప్స్ రన్ చేస్తాం. ఎవెంజలిస్టిక్ క్యాంప్స్ అంటాం. ఎవెంజలిస్టిక్ క్యాంప్, ఈసీ క్యాంప్ అంటాం. ఎవెంజలిస్టిక్ క్యాంప్, సువార్త క్యాంపు. ఆ క్యాంపులో దేవుడు అంటే ఏంటో చెప్తాము, మానవుడు అంటే ఏంటో చెప్తాము, రక్షణ అంటే ఏంటో చెప్తాము, పాపం అంటే ఏంటో చెప్తాము. ఈసీ క్యాంప్. ఆ ఈసీ క్యాంప్లో మానవుడు పొందిన వాళ్ళేమో డిటీ క్యాంప్ అంటాం, డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్. వారు ఏ విధంగా దేవుని వాక్యం చదువుకోవాలా, ఏ విధంగా దేవునిలో ఉండాలా, క్వైట్ టైం అంటే ఏంటి, ప్రేయర్ అంటే ఏంటి, హోలీ లైఫ్ అంటే ఏంటి, ఫెలోషిప్ అంటే ఏంటో తెలియజేస్తూ ఉంటాము. అంతేకాదు వాళ్ళందరినీ లీడర్స్గా తయారు చేస్తాం. లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్ పంపిస్తాము. లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తాం వాళ్ళకి. సొసైటీ అంటే ఏంటో వాళ్ళకి బోధిస్తాం. లైఫ్ అంటే ఏంటో బోధిస్తాం. ఛాలెంజెస్ ఏంటో బోధిస్తుంటాం. సో ఇది మా తాలూకా యాక్టివిటీస్. అంతేకాదు కొన్ని కోర్ వాల్యూస్ ఉన్నాయి. నా టైం అయిపోతుంది, నాకు 10 నిమిషాల్లో, ఇంకా 1 మినిట్ ఉంది, క్లోజ్ చేస్తాను. సో మేము మా తాలూకా కోర్ వాల్యూస్లో సెంట్రాలిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని వాక్యాన్ని మేము సెంటర్గా పెట్టుకున్న కేంద్ర బిందు. మాకు ఏంటంటే బేస్ ఆఫ్ దేవుని వాక్యమే మాకు బేస్. ఆది కాండం మొదటి వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చివరి వచ్చిన వరకు కూడా వాక్యము దేవుని చేత రాయబడింది. ఆ వాక్యానికి మా జీవితంలో అధికారం ఉంది అని నమ్ముతాం. సెంట్రాలిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండోది రిలేషన్షిప్ టు గాడ్, దేవునితో సంబంధం కలిగి ఉంటాం. ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉంటాం. అదేవిధంగా లైఫ్ ఆఫ్ ఫెయిత్ అండ్ లైఫ్ ఆఫ్ ప్రేయర్. మారల్ ప్యూరిటీ, ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ. మారల్గా ప్యూరిటీ, ఫైనాన్షియల్గా ఇంటిగ్రిటీ మేము నేర్చుకుంటున్నాం. అంతేకాదు ఈ యొక్క మినిస్ట్రీలో దిస్ ఈజ్ ఏ షేర్డ్ లీడర్షిప్. షేర్డ్ లీడర్షిప్ అంటే మా టర్మ్ అయిపోతుంది, కొత్త వాళ్ళకి మేము అవకాశం ఇస్తాం. షేర్డ్ లీడర్షిప్. అంతేకాదు సర్వెంట్ లీడర్షిప్. అంటే సర్వెంట్ అంటే మీ లీడర్షిప్ అని మేము కాదు, మేము సర్వెంట్స్గా పనిచేస్తూ ఉంటాం. మినిస్ట్రీలో చాలా అనుభవాలు ఉన్నాయి, చెప్పడానికి టైం లేదు కాబట్టి. ఒకరోజు పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్లో స్పీకర్ వచ్చారు. ఆ స్పీకర్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక ఆయన వచ్చారు, వెళ్ళారు. అతను ఆ రోజు ఆ ట్రైన్లో కూలివాడు, లేకపోతే అతనే కూలివాళ్ళుగా తలకి పట్టుకొని ఆ స్కూటీని మోసుకొచ్చాడు. ఎవరు అనుకున్నాడు అతను. చూడగానే అతను ఎవరంటే ఆ క్యాంప్ కోఆర్డినేటర్. సో క్యాంప్ కోఆర్డినేటర్ బికమ్ ఏ పోర్టర్, క్యాంప్ డైరెక్టర్ బికమ్ ఏ ల్యాబొరేటరీ క్లీనర్. అంటే అంత హంబుల్ లైఫ్ మాకు నేర్పించింది, నేర్చుకున్నాం మేము. ఈ విధంగా ఈ మినిస్ట్రీని దేవుడు ఎంతగానో దీవించాడు. మన పట్టణంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఈ మినిస్ట్రీని దేవుడు ఎంతో బలపరుస్తున్నాడు. ఈ మినిస్ట్రీ ఒకటి ఈయు, ఎవెంజలికల్ యూనియన్, యూనియన్ ఆఫ్ ఎవెంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా ఫుల్ ఫామ్. ఇలాంటి మినిస్ట్రీ కొరకు మీరు ప్రార్థించాలని. ఇప్పటికే ప్రార్థన చేశారు, ముందుకు వచ్చి ప్రార్థన చేశారు మినిస్ట్రీ కొరకు. మేము కూడా వీఆర్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ యువర్ చర్చ్ రెగ్యులర్లీ. మీ చర్చ్ కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తున్నాం. సో ఇంకా మీకు విషయాలు ఇవ్వడానికి ఏం చేసామంటే, ఎల్సీడీ పెద్దగా కష్టం కాబట్టి సెంటే
పీపీటీ, మీకు పీపీటీ మీ చర్చ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ప్లీజ్ గో త్రూ ఆన్ ఇట్. సో ఈ విధంగా మీరు మాకు సమయాన్ని పెట్టి మీకు అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఈ మినిస్ట్రీ కొరకు, ఈ మినిస్ట్రీ విద్యార్థి లోకం ఉన్నంత వరకు కూడా ఈ మినిస్ట్రీ కొనసాగాలని మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ, నాకు సమయాన్ని బట్టి కార్యవర్గానికి పాస్టర్స్కి థ్యాంక్స్ తెలియజేస్తూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను నేను. ప్రభు క్రీస్తు నిన్ను పోలి నడిచెదము, నీ త్యాగం నీ అర్పణ ధరననుసరించెదము. నీవే మా మాదిరి, నీవే నా మాధురి, నీవేగా కాపరి, నీవేగా ఊపిరి. ప్రభు క్రీస్తు నిన్ను పోలి నడిచెదము, నీ త్యాగం నీ అర్పణ ధరననుసరించెదము. కుటుంబము కృపలో నీ వలన బహుమానము, ఆనందము మేమందరం నిన్ను సేవించడం. కుటుంబము కృపలో నీ వలన బహుమానము, ఆనందము మేమందరం నిన్ను సేవించడం. సాయపడుము మా కుటుంబములో మాదిరిగానే ముందుటకు, సాయపడుము మా కుటుంబములో మాదిరిగానే ముందుటకు. నీవే నా మాదిరి, నీవేగా మాధురి, నీవేగా కాపరి, నీవేగా ఊపిరి. ప్రభు క్రీస్తు నిన్ను పోలి నడిచెదము,
మా